హాయ్ అండి అందరికీ. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిత్విక్ అయాన్స్ వ్లాగ్స్. ఇదైతే ఉదయాన్నే తీసిన వ్లాగ్ అనమాట. అంటే ఫస్ట్ 5కి లేచాను. తర్వాత మళ్ళీ ఆయుష్ నందన్ లేచాడని వెళ్ళి తనని పడుకోబెట్టేటప్పటికి 8 అయిపోయింది. మళ్ళీ 8కి కిచెన్లోకి వచ్చేసి నా వర్క్ అంతా చూసుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను నా ఛానల్లో ఒక వ్లాగ్ పెట్టానండి, లాంగ్ వీడియో. నేను ఎందుకు ఛానల్ పెట్టాను అనేసి. సో నా ఛానల్లో కంటెంట్ ఏముంటుంది, నేనేమేమి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో నేను చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో నా కంటెంట్ వచ్చేసి ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. చిన్న చిన్న కుకింగ్ రెసిపీస్, ఫ్యామిలీ వ్లాగ్స్, అంటే డైలీ మినీ వ్లాగ్స్ ఉంటాయి కదా, అలాంటి మెమోరీస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా కుకింగ్, కిచెన్ వ్లాగ్స్, రోజువారీ రొటీన్ వ్లాగ్స్, ట్రావెల్స్, గెట్ రెడీ విత్ మీ, అంటే నేనే కాదు పిల్లల్ని కూడా గెట్ రెడీ విత్ మీ, బ్యూటీ, స్కిన్ కేర్, హెయిర్ కేర్ టిప్స్, హెల్త్ కేర్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, అన్బాక్సింగ్ అండ్ పిల్లల కోసం కొన్ని టిప్స్, ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొన్ని టిప్స్, ఇలాంటి కొన్ని టిప్స్ అనేవి నాకు తెలిసినవి, నేను పాటించేవి మీతో షేర్ చేసుకుంటానండి. దీంట్లో మెయిన్గా వచ్చేసి నేను హోమ్ రెమెడీస్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. ఒక మాటలో చెప్పాలంటే మన ఛానల్ వచ్చేసి ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క టిప్ కూడా ఉమెనే పాటించాలి కాబట్టి ఉమెన్కి యూజ్ అయ్యే ప్రతి ఒక్క టిప్ కూడా నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను. అంటే కిచెన్ టిప్స్, బ్యూటీ టిప్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ నుంచి కిచెన్ టిప్స్ వరకు, బ్యూటీ నుంచి కిడ్స్ కేర్ వరకు, డైలీ రొటీన్లో నిజంగా ఉపయోగపడే ప్రతి ఒక్క టిప్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా టిప్ కావాలన్నా, డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మీకేమైనా టిప్ కావాలంటే ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. సో ఇక్కడ చూపించేదైతే గంజండి. గంజి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇలా అయింది. సో దీనికి కొంచెం కోకోనట్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సిల్ కలుపుకొని ఫేస్కి అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పొటాటో క్యూబ్స్, పొటాటో జ్యూసు, లెమన్ జ్యూసు చేసేసి ఇలా ఐస్ క్యూబ్స్ చేసుకున్నాను. దీన్ని ఫేస్పై రబ్ చేసుకుంటే, ఖచ్చితంగా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఇన్స్టాంట్ గ్లో అనేది వస్తుంది. ఇక్కడ చూసారా అండి, నెయ్యి పూసగా ఎంత బాగుంది. ఇదైతే మా హస్బెండ్ తెచ్చారు బయట. ఇంతకుముందు అయితే వెన్న నేనే తీసి చేస్తుండే, ఇప్పుడు పిల్లలు వచ్చాక వాళ్ళకి యూజ్ చేస్తున్నా వెన్నని. సో కిచెన్లో అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో. మీకు ఏమైనా ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ టిప్స్ ఏమైనా కావాలంటే కామెంట్లో అడగండి, నేను వీడియో చేస్తాను. ఇంకా మా హస్బెండ్ కమలాకాయలు, ఫ్రూట్స్ అవి తెస్తే అవి పెట్టేశాను. ఇదండి ఇవాళ మార్నింగ్ వ్లాగ్. అయితే నా కంటెంట్ ఏంటి అనేది, టైం అయితే 9:04 అయింది, పని కంప్లీట్ అయిపోయేలేపు. నా ఛానల్ని సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేయండి. మోటివేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ యాడ్ చేసిన క్లిప్లో అయితే వెదర్ చాలా బాగుంది కదండి. సో అందుకే నేను మీకు చూపిద్దామనేసి ఈ క్లిప్ యాడ్ చేశాను. థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు మీ అటెన్షన్ ఉంచినందుకు. ఈ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.